నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 9వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. తాత్పర్యం: చాలాసేపటి తరువాత సంజయుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి మనం సంజయుని గురించి గుర్తు చేసుకోవాలి. సంజయుడు ధృతరాష్ట్రునికి ఆంతరంగికుడు, ఆప్తుడు. ధృతరాష్ట్రుడు భారత యుద్ధం చూడాలనుకోలేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. వ్యాసుడు అతనికి దృష్టి ప్రసాదించిన ఆయన అందరినీ చూసినా ఎవరు తన కుమారులో, ఎవరు పాండు కుమారులో, ఎవరు కర్ణుడో, ఎవరు ఇతర రాజులో గుర్తుపట్టలేడు. కేవలం ధ్వనితోనే అతడు మనుషులను గుర్తుపట్టగలడు. కాబట్టి ధృతరాష్ట్రుడు జరుగుతున్న యుద్ధంను చూసి ప్రయోజనం లేదు. అందుకని కేవలం యుద్ధ విశేషాలు మాత్రమే వినాలనుకున్నాడు. ఆయన కోరికను తీర్చాడు వ్యాసుడు. కాబట్టి సంజయునికి దివ్య దృష్టి ఇతరుల మనసుల్లోని ఆలోచనలను కూడా తెలుసుకునే శక్తి ఇచ్చాడు. దానితో సంజయుడు మొదటి 10 రోజులు, అంటే భీష్ముడు అంపశయ్య మీద పడిపోయే వరకు భారత యుద్ధం చూసి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఆ యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు. అందులో భాగమే ఈ భగవద్గీత. అర్జునుడు తన దివ్య నేత్రంతో, అంటే మనోనేత్రంతో ఏమేమి చూశాడో ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు సంజయుడు. ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఇలా అంటున్నాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు ఈ అనంత విశ్వము యొక్క రూపమును, స్వభావములను అర్జునుడి మనోనేత్రానికి చూపించాడు. ఇక్కడ మహాయోగేశ్వరేశ్వరుడు అని వాడాడు. కృష్ణుడు మహాయోగి. యోగులు అష్టసిద్ధులు పొందినవారు. ఆ యోగులలో కల్లా గొప్ప యోగి కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు అర్జునుని మనస్సును తన స్వాధీనంలోకి తెచ్చుకొని తాను విభూతి యోగంలో చెప్పిన విషయాలన్నీ, ఇంకా ఇతర విషయాలన్నీ అర్జునుని మనోనేత్రానికి గోచరింపచేశాడు. బయట వారికి మాత్రం అర్జునుడు, కృష్ణుడు రథం మీద ఏదో మాట్లాడుకుంటున్నారని మాత్రమే తెలుసు. వ్యాసుడిచ్చిన శక్తి ద్వారా సంజయుడు తన మనస్సుతో అర్జునుని మనస్సు ద్వారా అనంతమైన అద్వితీయమైన ఈ విశ్వరూపాన్ని చూడగలిగాడు. సంజయుడు మాత్రమే అర్జునుని మనోభావాలను కూడా తెలుసుకోగలిగాడు. ఆ కారణంగా సంజయుడు అర్జునుని మనోభావాలను ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.